వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు. మనకైతే ఇది చాలా ఫేమస్ కలెక్షన్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి శ్రీకృష్ణాలు అయితే ఉన్నాము. సో ఇప్పుడు ఏంటన్నా ఈరోజు స్పెషల్? యాక్చువల్గా అంటే మనోడు సూరత్ కూడా వెళ్ళొచ్చాం, మొత్తం అది కూడా చూసాం. అన్ని కొత్త కంపెనీ అయిపోయాం, మళ్ళీ కొత్త ఏజెన్సీ కావాలని. ఎందుకంటే సీజన్ ముఖ్యంగా అన్న అన్ సీజన్ మనకి ముఖ్యం. అన్ సీజన్ లో అమ్మేవాడే హిట్ అవుతాడు. సీజన్ లో ఎవరైనా నమ్మొచ్చు కాదంటలా. సీజన్లు చిన్నవాడు అమ్ముతారు, ఇంట్లో ఆడలు లేడీస్ అమ్ముతారు, చిన్న చిన్న పల్లెటూళ్ళు అమ్ముతారు. అన్సీజన్ సైలెంట్ కూర్చుంటారు. కానీ నీ సీజన్ ఎప్పుడు పట్టించుకోండి, అన్ని సీజనే పట్టించుకుంటారు. అన్ని సీజన్లు అమ్ముతేనే రెడీ అనిపించుకోవాలి. అన్ని సీజన్ లో ఫుల్ సేల్ ఉంటుంది. నాకు ఇది బెంగాలీ అంటారు దీన్ని, బెంగాలీ కాటన్. ఓకే, కేవలం 44 చీర వచ్చింది. ఓకే, క్వాలిటీ బోర్డర్ గానీ ఏదైనా గానీ ఓన్లీ శారీ వస్తుంది. 5 మీటర్ల 25 పాయింట్లు. బెంగాలీ కాటన్ అంటే మాక్సిమం మనకి శారీ ఒకటే వస్తుంది. సో మనకి వీటిలో ట్రెడ్డింగ్ వర్క్ అనమాట. అన్ని కూడా మనకి చూసుకుంటే థ్రెడ్డింగ్ అనేది వీవింగ్ ఇలా వస్తుందండి. అండ్ ఇది ప్రైజెస్ కానీ ఏదైనా కానీ మనం క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు. మనకు ఇప్పటి నుంచి కలెక్షన్ ప్రతిదీ కూడా అల్టిమేట్ కలెక్షన్ అనేది వస్తుంది. అండ్ డిజైన్స్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ కానివ్వండి. ఇంకొకటి ఏంటంటే స్టాకు పెట్టంగానే అయిపోతుంది. అదొక్కటి మటుకు గమనించండి. చాలా మందికి చెప్తున్నాను, స్టాక్ ఉండిద్ది అని మీరు లేటుగా తీసుకొని మళ్ళీ చెప్తున్నా, కేవలం 44 చీర వచ్చినాయి. ఓకే, అది ఎంత ముందు నాకు తెలియదు. యాక్చువల్ గా అయితే 950 రూపాయలు దీన్ని పర్చేజ్, మనం ఇచ్చే కేవలం 350కే ఇస్తున్నా. 350 రూపాయలు. ఓకే, సో మనకి వచ్చేసరికి వీటిల్లో బార్డర్స్ కానివ్వండి ఏదైనా కూడా ఇదిగోండి. సో మనం జనవరి ఎండింగ్ వచ్చేస్తుంది కాబట్టి మధ్యలో ఉన్నాం. ఇంకా ఫిబ్రవరి నుంచి కాటనే కాబట్టి మనం స్టార్టింగ్ ఏదైనా మనం కొత్తగా చూపిస్తాం కాబట్టి మీకు ఇప్పుడు కాటన్ వీడియో అయితే వస్తుంది అనమాట. అండ్ కాటన్ ఇంకా దిగిపోతుంది ఫుల్ కలెక్షన్ అనేది. అండ్ వీటిలో డిజైన్స్, ఫ్యాబ్రిక్ ఏదైనా మీకు నచ్చింది. సో ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ వస్తుందండి కాటన్ కూడా. అండ్ మీకు 100% కాటన్ బై కాటన్ టైప్ లోనే వస్తుంది. బట్ మళ్ళీ మెన్షన్ చేసి చెప్తున్నాను, ఐటమ్ మటుకు చాలా తక్కువ కలెక్షన్, చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ నేత డైరెక్ట్ గా వచ్చేవి. సో మీరేంటంటే చూసుకొని కొంతమంది ఉండొచ్చులే ఇవ్వచ్చులే అనుకొని చాలా మంది కూడా ఏమనుకుంటున్నారంటే ఆ స్టాక్ అయిపోతుంది అని అంటున్నారు. తర్వాత ఫేక్ వీడియో, ఫేక్ షాప్ అని అంటున్నారు. సో అదొక్కటి గమనించండి. ఐటమ్ తొందరగా వచ్చిద్ది. అండ్ వచ్చే ఐటమ్ వస్తూనే ఉంటుంది, పోయే ఐటమ్ పోతూనే ఉంటుంది. ఎందుకంటే నేను కామెంట్ సెక్షన్ లో చూస్తున్నా కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను. అండ్ మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటున్నాను. వాళ్ళు అంటే నాలా నేను చదువుకోలేదు, కొన్ని ఇంగ్లీష్ లో వస్తాయి, కొన్ని తెలుగు వస్తాయి. అంత చదువుకోలేదు నేను. నాకు తెలియదు, పక్కన అడుగుతా, అన్న ఏది మెసేజ్ చూడండి అంట. చదువుకుని ఉంటారు కాబట్టి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అది ఎన్ని గంటల వీడియో వెళ్ళాము, మనం ఎన్ని రోజుల క్రితం వీడియో వెళ్ళామో అది క్లారిటీ చేసుకుంటే అది పేకా లేదు మనం పేకా తెలిసిపోయింది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే చూడగానే ఇప్పుడే పెట్టాడు ఉంటుంది. అది వారం రోజుల క్రితం ఉందా, 2 రోజుల క్రితం ఉందా, 3 రోజుల క్రితం ఉందా, 1 డే క్రితం ఉందా, అది చూసుకోవాలి. నేను 1 డే సెలబ్రిటీ ఎందుకు? 1 డే మన వీడియో వదలంగానే ఆఫ్లైన్ వాళ్ళు ఎక్కువస్తారు. ఈ ఆన్లైన్ చూసాడు వల్ల ఆఫ్లైన్ మొత్తం చీకిపోతున్నారు. దాన్ని మీరు పేక్ అనుకుంటున్నారు అంతే, అందుకని ఇంకేం లేదు. ఎప్పుడు ఎన్ని గంటలకు వీడియో క్లారిటీ తీసుకోండి మెయిన్. సో మన దగ్గర స్టాక్ అనేది మెయిన్ మెన్షన్ చేసి చెప్తున్నా అండి. 1 అవర్ ఉండొచ్చు, 3 అవర్స్ ఉండొచ్చు, 5 అవర్స్ ఉండొచ్చు, 1 డే ఉండొచ్చు. బట్ అది చెప్పలేం. మళ్ళీ రీస్టాక్ అయితే మళ్ళీ మన వీడియో యాక్చువల్గా ఇప్పుడు 44 చీర వచ్చింది చెప్పాను. 40 చీర నేను వీడియో వెళ్తావు, 100 చీర వచ్చిన వీడియో వెళ్తా, 50 చీర వచ్చిన వీడియో వెళ్తాయి, 10 చీర వచ్చిన వీడియో వెళ్తా. నాకే లాస్ అది. ఒక వీడియోకి లెంత్ ఏంటంటే మ్యాక్సిమం 250 చీర, కానీ 10 చీర కూడా వీడియో ఇస్తున్నానంటే ఆ సరుకు లేదనే నా డబ్బు లాసే. 10 చీర పెట్టేస్తే 240 చీర వీడియో పోయినట్టే నాకు. అయినా పర్లేదు, కస్టమర్ కావాలనుకుంటాను. ఎందుకు ఇప్పుడు 44 చీర పెట్టా, ఎంతమంది పెడతా నాకు తెలియదు. కొంతమంది లేట్గా వస్తారు. అది అరగంటలో అయిపోవచ్చు, గంటలో అయిపోవచ్చు, మనం చెప్పలేము. ఓకే, సో అదొకటి. ఇంకొకటి కూడా మీకు కొరియర్ కూడా అండి లేట్ అనేది ఏముండదండి. 100% మీ అమౌంట్ వేసుకున్న కాడి నుంచి మీ ఇంటికి స్టాక్ వచ్చేదాకా పూర్తి బాధ్యత మాదే. అందులో ఎటువంటి ఇది లేదు. అండ్ మీకు ఏదైతే కరెక్ట్గా వీడియోలో క్లారిటీగా వినండి. డ్యామేజెస్ అయితే డ్యామేజెస్ అని చెప్తాము, లేదు ఫ్రెష్ ఐటమా, లేదంటే మిక్స్ ఐటమా, లేదంటే వీటిలో రిటర్న్ ఉందా, వీటిలో రిటర్న్ ఆప్షన్ లేదా అనేది కూడా క్లారిటీగా చెప్తున్నాను. ఇంకొకటి ఇది సింగిల్ కూడా ఇస్తారా లేదా అన్నది కూడా క్లారిటీగా వీడియోలోనే మెన్షన్ చేస్తున్నానండి. ఎందుకంటే చాలా మంది కామెంట్ సెక్షన్ లో ఇస్తారా, సింగిల్ ఇస్తారా అది ఇది అని అడుగుతున్నారు. సో అందుకని ముందు వీడియో క్లారిటీగా వినండి. మీరు ఒక్కసారి వీడియో క్లారిటీగా వింటే మీకు అర్థమవుతుంది. ఇది ఓన్లీ శారీయే కదా, బ్లౌజ్ రాదు. ఓకే, సో మనకు చూసుకుంటే థ్రెడ్డింగ్ అనమాట. మీకు ఫంక్షన్స్ కానివ్వండి, కొద్దిగా పెద్దోళ్ళకి ట్రెడిషనల్ గా ఒక ఏదైనా చిన్న వెకేషన్ కి అలాంటి వాటికి ఈజీగా క్యారీ చేయొచ్చు. చూడండి ఎంత వర్క్ వచ్చిందో. ఇది కూడా మీకు చూసుకుంటే 350 రూపాయలు మాత్రమే.
సో ఎవరు కలెక్షన్ మిస్ అవ్వద్దు. బోర్డర్ చూడండి అండ్ పల్లో పార్ట్ కూడా చూడండి. ఇదిగోండి మనకి బోర్డర్ అనేది ఈ విధంగా వస్తుంది. సో మీకు నచ్చిన శారీ అనేది స్క్రీన్ షాట్ తీసి పంపించండి. అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా చెప్తున్నాను. DTDC ఉంది, పోస్టల్ ఉంది, అన్ని కొరియర్స్ అవైలబుల్ గా ఉంది. ఇండియన్ పోస్టల్ కూడా అవైలబుల్ గా ఉంది మనకి. కొంతమంది అయితే ఇండియన్ వేరు, బట్ ఎందుకని అది చాలా రిస్క్ అని చెప్పి, కానీ మాకు ఇండియన్ కూడా అవైలబుల్ గా ఉంది. కాకపోతే ఏంటంటే కొరియర్ కొద్దిగా లేట్ అవుతుంది. ఒక 4 రోజుల నుంచి వారం లోపు కొరియర్ లేట్ అవుతుంది. RTC అయితే మటుకు మీకు ఏపీ అనుకోండి, ఇవాళ వేస్తే రేపే వస్తుంది, లేదు ఒక రోజు అటు ఇటుగా వచ్చేస్తుంది. సో మీరు ఎక్కువ బల్క్ గా అమ్ముకునే వాళ్ళు అయితే RTC వేసుకుంటే మీకు ఒక మనీ సేవ్ అవుతారు. అండ్ మీకు ఇంకోటి స్టాక్ తొందరగా వస్తుంది, తొందరగా అమ్మేసుకుంటారు, తొందరగా మళ్ళీ రీఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో వీడియో చూడగానే మీరు ఐటమ్ అప్డేట్ లో ఉంటే, ఇప్పుడు సేల్స్ చేసుకునే వాళ్ళు మీరు బిజినెస్ పెంచుకోవాలి, ఇళ్ళ దగ్గర మంచి ఐటమ్ అమ్ముకోవాలంటే, మీరు ఒక రూపాయి లాభం తెచ్చుకోవాలి అంటే కనుక మీరు ఒక సడన్ గా అంటే చూడంగానే ఆర్డర్ పెట్టుకుంటే మీకు అనేది ఐటమ్ వస్తుంది అండ్ ఐటమ్ కలుస్తుంది. ఇదిగోండి చూడండి మనకి 350 రూపాయలకి ఈ శారీ, ఇదిగోండి చూసారు ఎంత బాగా వచ్చిందో. అండ్ ఈ జెర్రీ కూడా మనకి చాలా బాగా వచ్చింది. ఫీల్ అనేది పట్టుకుంటే అంటే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో అందుకని చెప్తున్నాను, ఏది మంచి స్టాకు, ఏది చెడ్డ స్టాకు, సో ఎవరు మోసం చేస్తున్నారు, ఎంత రేటుకి ఇస్తున్నారు అన్నది కూడా ఒకసారి గమనించండి. మనకి ఫీల్ చూసుకుంటే నేత ఇదిగోండి సింగిల్ పొరలో చూసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి 350 రూపాయలు. సింగిల్ కూడా ఉంటుంది అన్న, ఒకటైనా కొరియర్ ఉంటుంది. ఓకే, సో స్టాక్ ఉన్నంత వరకు ఒకటైనా చేయగలము, నో ప్రాబ్లం. అండ్ ఇది వచ్చేసరికి వీడియో వదిలిన 1 డే ఆఫరే అండి. అది గంట ఉండొచ్చు, స్టాక్ బట్టి. మేము ఇచ్చేది 1 డే ఆఫరే, అది గంట ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు. మీరు 3 రోజుల క్రితం చూసి 4 రోజుల క్రితం చూసి ఆ వీడియోని అంటే మీరు అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే స్టాక్ ఏది ఒకళ్ళే 4-5 సార్లు ఫోన్ చేసి స్టాక్ ఉన్న ప్రతిసారి అయిపోతుందని అంటున్నారు. బట్ అది మీరు తొందరగా ఉండాలి. లేట్ అయిపోయిందంటే మటుకు కష్టం కదా. సో అది అక్కడ గమనించండి. స్టాక్ మటుకు 44 షేరే ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ నేతేసి రావాలి. అండ్ ఇది మళ్ళీ స్టాక్ వస్తుంది, రీస్టాక్ అవుతుంది. అండ్ అది కూడా మనం రీస్టాక్ అవ్వగానే వీడియో ఇస్తాం అనమాట. 100 చీర అయితే 100 చీర, 50 చీర అయితే 50 చీర. ఎల్లో అయితే అసలు అల్టిమేట్. ఎల్లోకి మనకి ఇది బ్లాక్ కలర్, కాఫీ కలర్. ఓకే, సో చిన్న చిన్న డాట్స్, పల్లో మటుకు హైలైట్ వచ్చింది ప్రతి దానికి కూడా. అండ్ ఇవి ఒరిజినల్ కాబట్టి మనకి బ్లౌజెస్ రావండి, మళ్ళీ మెన్షన్ చేసి చెప్తున్నాను. బోర్డర్స్ చాలా బాగా వచ్చినాయి. ఇది ఆల్రెడీ అంత ముందు మనం 550 ఏదో పెట్టుంటున్నాం కదా. ఐటమ్ కాదు ఇవి, ఇవన్నీ 1000 అబోవ్ అన్ని. ఓకే, అసలు ఐటమ్ 550 పెట్టి బెంగాలీ కాటన్, వెస్ట్ బెంగాలీ, వెస్ట్ బెంగాలీ 4 చీరలు శాంపిల్ చూపిస్తాను. ఓకే, సో అది కూడా కావాలంటే రీస్టాక్ ఉంది, మీకు ఐటమ్ అనేది అందుతుంది అనమాట. అది కూడా ఇదిగోండి ఫీల్ అడుగు చాలా పర్ఫెక్ట్ గా ఉందన్న. అండ్ చూసుకున్నారు కదా, డిజైన్స్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ కానివ్వండి, తొందరగా ఆర్డర్ పెట్టుకుంటే మాత్రమే ఐటమ్ అనేది దొరుకుతుంది. మరీ చెప్తున్నాను, తర్వాత మళ్ళీ ఛానల్ ఫేక్, షాప్ ఫేక్, వీడియోస్ ఫేక్ అంటే చెప్తున్నాను క్లారిటీగా, మీకు అర్థం అవ్వాలి కదా ఎందుకు ఐటమ్ అనేది లేట్ అవుతుంది. అంటే మీ మిస్టేక్ అన్నది మీకు గుర్తు చేస్తేనే కదా మీరు నెక్స్ట్ టైం ఆ జాగ్రత్త పడేది. ఎందుకంటే ఐటమ్ ఎవరైనా సరే సంపాదించాలని అనుకుంటారండి, కాకపోతే ఆ సంపాదన ఎలా వస్తుంది ఏంటి అన్నది మనం ఎంత తొందరగా త్వరపడితే అంత తొందరగా వస్తుంది. సో వీడియో చూసారు కదా. అండ్ ఇంకొకటి మనం షార్ట్స్ కూడా ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా వస్తాయి. ఇది ఇంతవరకు చెప్పారు కదా, బెంగాలీ అని చెప్పారు 350 రూపాయలు, 44 చీర వచ్చినాయి. నాకు క్లారిటీగా షాప్ వచ్చి క్యాష్ కావాలి, ఫోన్ పేకి నాట్ అలౌడ్. ఎందుకంటే ఫోన్ పే ఒకవేళ ఉన్నా మర్చిపోవచ్చినా సరే సరికైతే లేదు. ఈ 44 చీర మీకు వీడియో వదిలేస్తాం. మనం వీడియో వదిలిన తర్వాత అది హాఫ్ అన్ అవర్ ఉంటుందో అరగంట ఉంటుందో నాకు తెలియదు. సరికది అయిపోతే మాత్రం సరిగా అయిపోయినట్టే. మళ్ళీ సరుకు వస్తే మళ్ళీ వీడియో పెడతా. మీరు ఇందులో అన్నారు కదా, ఇది ఇంత 350 రూపాయలు. ఇది వెస్ట్ బెంగాలీ. ఈ ఐటమ్ వేరు. ఈ ఐటమ్ కావాలి, ఇది కూడా సేమ్ 5 మీటర్ల 25 పాయింట్లు వస్తుంది, కేవలం 550 వస్తుంది. 550 ఈ ఐటమ్ కావాలంటే 150 మోడల్స్ ఉన్నాయి ఇందులో. చెకింగ్ కావాలంటే వీడియో కాల్ చేసుకోవచ్చు. ఈ ఐటమ్ కావాలంటే ఈ ఐటమ్ కానీ సింగిల్ చూపించాం కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఎందుకంటే 150 చీర చెప్పినాం, మీకు బలుక్గా 10 శారీస్ 20 శారీస్ కావాలంటే వీడియో కాల్
కేవలం 550 రూపాయలు ఇది. 550 రూపాయలు. సో వీటిలో కూడా మనకి డిజైన్స్ 150 డిజైన్స్ అబౌవ్ ఉన్నాయండి. అండ్ క్వాలిటీ చూసుకుంటే ఇది కూడా చూసారా, అండ్ నా చేయి ఎంత క్లారిటీ కనపడుతుందో, ప్యూర్ నేత టైప్ లో వస్తుంది అనమాట. అండ్ మీకు ఇవన్నీ కూడా ఒరిజినల్ క్వాలిటీస్ అండి. మార్కెట్ లో 350కి 300కి బెంగాలీ కాటన్ వస్తుంది, రాదు అని నేను చెప్పను, బట్ ఫీల్ చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అది మొన్న రీసెంట్ గా కేరళ కాటన్ వీడియో పెట్టాను. సో అది వచ్చేసరికి కస్టమర్ కి ఒక డౌట్ వచ్చిందన్న, అది ఏదో షాప్ లో 250 అని పెట్టారని చెప్పారు. ఏంటి అది ఒక్కసారి అది నేను అటు చెప్పాను, కామెంట్ లో చెప్పినా కూడా వాళ్ళు ఏమన్నారంటే అన్న కాదన్నా సేమ్ అన్నా అన్నారు. ఒక్కసారి అది మనం ఏంటి అది అన్నా అంటే ఐటమ్ మార్పా లేదంటే ఏంటి? చిన్న ఉదాహరణ చెప్పమంటారా? చదువు రానోడు కదా అది చిట్టి కథలు వస్తాయి, అలాంటి నేను. ఇప్పుడు నా పేరు శ్రీకృష్ణ రాము అంటారు, మనిషిని ఒకరిని. ఓకేనా? ఈరోజు ఈ చొక్కా వేసా, రేపు ఇంకో చొక్కా వేస్తా. ఈ చొక్కా యాల్యూ ఎంత? 100 రూపాయలు. రేపు ఇంకో చొక్కా వేస్తా, దాని యాల్యూ ఎంత? 750 రూపాయలు. కానీ మనిషి సేమ్ పేస్, చేలో అలాగే ఉంటాయి, సేమ్ దిగి వస్తాయి. సేమ్ దీను 100 రూపాయలు ఇస్తాడు, 150 ఇస్తాడు, 200 ఇస్తాడు, 600 ఇస్తాడు. కేటగిరీ వేస్తాడు కంపెనీ వాడు. లో కాస్ట్ వాళ్ళకి ఇది ఇద్దాం, కొంచెం మిడిల్ కాస్ట్ వాళ్ళకి ఇది ఇద్దాం, హై కాస్ట్ వాళ్ళకి ఇది ఇద్దాం, మనం 3 రకాలు చేద్దాం. 3 రకాలు ఏ సక్సెస్ చూసుకుంటాడు. అదే మీరు మీ కేటగిరీ అంటే. తక్కువ వాళ్ళు తక్కువ బడ్జెట్ చేస్తాడు, ఎక్కువ వాళ్ళు ఎక్కువ బడ్జెట్ చేస్తాడు. కానీ ఒకటే క్వాలిటీని మాత్రం ఎవరికి రేట్ చేంజ్ ఉండదు, డిఫరెంట్ చేస్తాడు, క్వాలిటీ వేరియేషన్ ఉంటుంది. ఇది ఇప్పుడు నా దగ్గర కేరళ 2 చూపిస్తాను మీకు, సేమ్ దీనిలో ఉంటుంది. 2 పట్టుకుని ఫీల్ వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఇది బెంగాలీ అన్నా కదా, మరి ఇది బెంగాలీ. 350 ఎక్కడ, 550 ఎక్కడ, 200 ఇదే డిజైన్ అందులో వస్తుంది, క్వాలిటీ వేరియేషన్ ఉంటుంది. సో మనం క్లారిటీ అనేది అంటే కస్టమర్ ఒక్కల అంటే కామెంట్ అనేది అక్కడ ఉండిపోతుంది, బట్ అది మనం క్లారిటీ ఇస్తేనే కదా మనం అనేది ఏంటో అర్థం అవ్వాలని చెప్పి నేను క్లారిటీగా చెప్తున్నాను అనమాట. జిమ్మి క్లారీ ఫేషియల్ ని వచ్చేకల్లా 450, 500 అమ్ముకున్నాం. సుష్మలోపాలు చీరలే ఒక మేడం వచ్చాడు, ఉదయగిరి ఇచ్చాడు, 150 చీరలు కొన్నారు. కొనేసి ఇంకో షాప్కి వెళ్ళాడు. ఇంకో షాప్కి వెళ్ళగానే ఏమైంది, మన ఎంత 450 ఇచ్చాం, అక్కడ 250 చెప్పాడు. కృష్ణ గారు 200 తేడా ఉందండి అని. సరుకు ముట్టాడు పెట్టమ్మా, నువ్వు మనీ ఫోన్ పే చేస్తా ఉన్నావు కదా, ఒక క్యాష్ ఇచ్చావు, క్యాష్ చూపించు, అరగంట చూస్తా, అక్కడ ఇస్తాడు కొనుక్కో, రేపు వస్తే నాకు కొనుక్కోండి. ఆడికి వెళ్ళంగానే ఏమైంది, 2 ముక్కలు చీర చెప్పాడు, 4 మీటర్లు 1 మీటర్ 5 మీటర్లు జాయింట్ బయటకు వస్తుంది. నేనేం చెప్పా, బార్ చీర ఇస్తున్నా 6 నుంచి 7 మీటర్లు. ఆ మంది ఇందాక చెప్పచ్చు కానీ ఇందాక అడగచ్చుగా అన్నది అవతల కస్టమర్, అవతల పని. ఫస్ట్ నేను అడిగితే ఆయన చెప్పి క్లారిటీ చెప్పేవాడు, ఆమె అడగలేదు, ఈయన చెప్పలేదు. నా దగ్గర రేట్ ఎక్కువ అని చెప్పి నా దగ్గర మనీ ఇచ్చి, నేనే మనీ ఇచ్చి వద్దంటే మనీ ఇచ్చేది. మళ్ళీ 6 గంటలు వచ్చేసింది, సార్ ఇచ్చేసాను ప్యాకింగ్ తీసుకున్నామ్మా. ఏమైందమ్మా అంటే అవి ముక్కలు చేరండి 401 అంటండి, జాయింట్ అడుగు తెలియదు అంటండి. క్వాలిటీ ఎలా ఉందంటే కొంచెం ఫీల్ వేరుగా ఉందండి, ఫినిషింగ్ డల్గా ఉందండి. అలాగే ఉంటదమ్మా. నువ్వు అడగాలి, ఎవరన్నా క్లారిటీగా అడగాలి. ఏమని అడగాలి, ఏమన్నా బాగా చీరం కొంచెం అడగాలి. నువ్వు అడగలేదు, ఆయన చెప్పలేదు. అదే అడగకుండా చెప్పకుండా పుట్టుకెళ్ళిపోతే ఏం చేసేవాడు, ఉదయం నుంచి మళ్ళీ వచ్చేదాకా రావు కదా. మరి ఛార్జీలు వేస్ట్ అవుతాయి కదా, ఛార్జీ ఓపెన్ వస్తాయి. ఆర్టీసీ ఏమన్నా అటు 1000 ఇటు 2000 ఆశే కదా. అది ఇప్పుడు క్లారిటీ నీకు చెప్పా కాబట్టే కానీ నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడు పాడు నువ్వు ఏదని కదా అంటే మోసపోవద్దు. అదే నేను చెప్పేది, 1-10 ఏంటంటే మోసపోవద్దు. సో కస్టమర్ ఏంటంటే రేట్ అనేది ఆన్లైన్ లో ఒక ప్రైస్ చూపించి అది ఒకటి ఇచ్చి అలా అంటే క్వాలిటీ బరక స్మూత్నెస్ వేరియేషన్ అనేది చాలా వస్తుంది అనమాట. సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మరిన్ని మోడల్స్ మరిన్ని కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అనమాట. ఐటమ్ కావాలంటే వీడియో కాల్ ఉంది. ఓకే, ఇంతవరకు వీడియో కాల్ ఉంది. 550 రూపాయలు 10 శారీస్ కొనుక్కోండి, వీడియో కాల్ ఇస్తా. లేదు నాకు ఈ ఐటమ్ కావాలంటే మాత్రం 350 రూపాయలు. క్లారిటీ ఏమనండి, 350 రూపాయలు 44 చీర ఉన్నాయి. ఇంత సింగిల్ వీడియో క్లీన్ కాల్ తీసుకొస్తాం. వీడియో కాల్ అయితే లేదు, ఇది దానికైతే వీడియో కాల్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ వీడియో కలదాం.